And we read in Romans 5 verse 9 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే that we are justified by his blood. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. Romans 5 verse 9. We know that we are forgiven because the blood of Christ was shed for us, but justified is a bigger word than that. రోమీయులకు రాసిన పత్రిక 5:9లో మనం చూసినట్లయితే యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయని మనకు తెలుసు, కానీ మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అది అంతకంటే ఎక్కువైంది. And it's very important for us to know justified is related to righteous, declared righteous. ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడటము, Not declared without sin. Just is the word, same word as righteous. ఇక్కడ పాపం చేయలేదని కాదు, కానీ ఇక్కడ నీతిమంతుడు అని. Just, the just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. The righteous shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. Justified means declared righteous. ఇక్కడ జస్టిఫైడ్ అంటే నీతిమంతుడిగా తీర్చబడటం. So even though I have committed so many sins in my life, the blood of Christ not only blots it all out and forgives me completely. నా జీవితంలో అనేక పాపాలు చేసినప్పటికీ యేసుప్రభు యొక్క రక్తము నా పాపములను తుడిచిపెట్టి నన్ను క్షమించటం మాత్రమే కాదు, and looks at me as if I never sinned, but it declares me as I've lived in righteousness from day one. నేను పాపము చేయలేదు అని చూపించటం మాత్రమే కాదు, కానీ మొదటి రోజు నుండి కూడా నేను నీతిమంతుడిగా జీవించాను అని తీర్పు తీర్చటం. See, just the fact that I did not sin, that just clears out the record and leaves it blank. నేను పాపం చేయలేదు అని అన్ని తుడిచిపెట్టడం అనేది నా రికార్డులో అంతా అది శుభ్రం చేయబడి అక్కడ ఖాళీగా ఉంటుంది. But righteousness fills it up. Christ is my righteousness, it says. కానీ నీతిమంతుడిగా తీర్చబడటం అంటే క్రీస్తు యొక్క నీతితో నింపబడుతుంది అది. So I don't stand before God just because my sins are forgiven. నేను దేవుని ఎదుట కేవలం నా పాపాలు క్షమించబడ్డాయని నిలబడటం మాత్రమే కాదు, And because all my sins are blotted out, I stand before God because Christ has become my righteousness. నా పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి. నేను దేవుని దగ్గర ఎలా నిలబడతానంటే క్రీస్తే నా నీతిగా ఉన్నాడు. The blood of Christ has declared me righteous. క్రీస్తు యొక్క రక్తము నన్ను నీతిమంతునిగా తీర్చింది. Very important to understand that. దీన్ని అర్థం చేసుకోవటం ఎంత ప్రాముఖ్యం. And that is why we can come with boldness. I believe there are many Christians అందుకే మనం ధైర్యంతో రావచ్చు. అనేక మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే who lack this boldness when they come before the Lord. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ధైర్యాన్ని వాళ్ళు కొదువుగా ఉన్నారు. They're always wondering, is God angry with me? Has he accepted me? I made so many mistakes in my life. దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో, దేవుడు నన్ను అంగీకరించాడా, అయ్యో నేను తప్పులు చేశానే. It's all because you haven't understood justification, and I don't think the devil ever wants you to understand it fully. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీతిమంతుడిగా తీర్చబడటం అంటే నీకు అర్థం కాలేదు, నువ్వు అర్థం చేసుకోకూడదని అపవాది కోరుకుంటున్నాడు. Because he always wants you to live with a little hesitation. He doesn't mind you're coming once in a while. నువ్వు అప్పుడప్పుడు వస్తే అపవాది పట్టించుకోడు, కానీ నువ్వేదో సంశయంతో దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉంటాడు. But with great boldness, no, don't ever dare to be like that. గొప్ప ధైర్యంతో దేవుని దగ్గరికి రావటమా, లేదు అలాంటి ధైర్యం నువ్వు చేయొద్దు అంటాడు. But a true Christian who's understood justification comes before God with great boldness. కానీ నీతిమంతునిగా తీర్చబడటం అంటే ఏంటో అర్థం చేసుకున్న ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని దగ్గరికి ఎంతో ధైర్యంతో వస్తాడు. Not because he's arrogant or proud, అతడు గర్విష్ఠనో లేక అహంకారనో కాదు, but because he's kept his conscience clear. తన మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకున్నాడు కాబట్టి. We read in Hebrews chapter 9, the verse that we read, how much more shall the blood of Christ cleanse your conscience from dead works. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లుగా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. To serve the living God. I cannot serve the living God if my conscience is not clear. నా మనస్సాక్షి పవిత్రంగా లేనట్లయితే జీవం గల దేవుణ్ణి నేను సేవించలేను. Don't ever think that God will accept your service if there's one thing which is still on your conscience unsettled. నీ మనస్సాక్షి విషయంలో నువ్వు సరి చేసుకుంది ఒకటి ఉన్నా కానీ దేవుడు నీ సేవను అంగీకరిస్తాడని అనుకోవద్దు. There are multitudes of born again believers who at least who think they are born again, నూతనంగా జన్మించిన అనేక మంది విశ్వాసులు, కనీసం వాళ్ళు నూతనంగా జన్మించాలని అనుకుంటున్నారు, who got so many unsettled things in their life. వాళ్ళ జీవితంలో సరి చేసుకోని విషయాలు చాలా ఉన్నాయి. They haven't forgiven somebody, they haven't asked somebody's forgiveness, వాళ్ళు ఎవరినో క్షమించట్లేదు, ఎవరినో క్షమాపణ అడగటం లేదు, and they think they can serve God. They are fooling themselves. అయినా కానీ వాళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నాం అనుకుంటారు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. You cannot serve the living God if your conscience is not completely cleansed. నీ మనస్సాక్షి సంపూర్ణంగా పవిత్రపరచకుండా ఉన్నట్లయితే
నీవు జీవము గల దేవుణ్ణి సేవించలేవు. If you're not absolutely sure that the blood of Christ has dealt with your past and declared you righteous before God, క్రీస్తు యొక్క రక్తము నీ గతాన్నంతా కూడా సరిచేసింది, నువ్వు దేవుని ఎదుట సంపూర్ణంగా నీతిమంతునిగా తీర్చబడ్డావు. if you're not convinced about that, all your service for God, you may be the greatest preacher in the world, you're wasting your time. ఒకవేళ ఆ విషయంలో నువ్వు ఒప్పుదల లేకుండా ఉన్నట్లయితే నువ్వు దేవుని కోసం ఎంత సేవ చేసినా, ఈ లోకంలో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన బోధకుడిగా నువ్వు ఉన్నా కానీ నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. It will not be acceptable before God, దేవుని ఎదుట అది అంగీకరించబడదు. even if men are impressed. మనుషులు ఏదో ముగ్ధులైపోయినా సరే, Whether it's a small service to the Sunday school or young people, అది సండే స్కూల్ పిల్లల మధ్య చేసే చిన్న పరిచర్య అయినా, యవనస్తుల మధ్య చేసే పరిచర్య అయినా, or any type of service, remember this, my dear brothers, అది ఏ పరిచర్య అయినా నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు జ్ఞాపకం ఉంచుకోండి, your conscience must be clear to serve the living God. జీవం గల దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షి ఎప్పుడు నిర్దోషంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. And that's why the Apostle Paul said in Acts chapter 24, అందుకే అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Acts 24, I want to be in the resurrection of the righteous, he says in verse 15, not in the resurrection of the wicked. Therefore, what do I do? 15వ వచనంలో ఏం చెప్తున్నా అంటే, నేను నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పొందాలి, అనీతిమంతుల పునరుద్ధానంలో కాదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? I do my best. There's something I have to do. నేను సాధ్యమైనంత వరకు నేను ఈ పని చేస్తున్నాను అంటే నేను చేయాలి. ఇది It's not automatic. ఏదో ఆటోమేటిక్ గా జరిగేది కాదు. I do my best to keep my conscience 100% blameless. నా తరపున నేను ఇది చేస్తున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి 100% నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. Before God and before men. దేవుని ఎదుట మనుషుల ఎదుట. You know, it's easier to confess a sin to God than it is to confess to men. దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకోవటం ఎంతో సులభం మనుషుల దగ్గర ఒప్పుకోవటం కంటే. I'm sure you've discovered that. To ask forgiveness from God when you lost your temper is easy, but to go and ask forgiveness from that person against whom you lost your temper, that's more difficult. నువ్వు ఒక వ్యక్తి మీద కోపపడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవటం సులభం, కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవటం ఎంత కష్టం. That shows the tremendous pride we have. అదేం సూచిస్తుందంటే మనం ఎంత గర్విష్ఠులమో తెలియజేస్తుంది. Pride that thinks that we can come before a holy God and confess sin. ఆ గర్వం ఏం తెలియజేస్తుందంటే ఒక పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చి మన పాపాన్ని సులభంగా ఒప్పుకోవచ్చు, కానీ And we can't come before an unholy person and ask forgiveness. ఒక అపవిత్రుడైన వ్యక్తి దగ్గరికి వచ్చి మనము మన పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నాం. It's a deception. You have not come before a holy God. You have come before yourself. అదెంతో మోసం. నువ్వు నిజంగా పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రాలేదు, కానీ నీ దగ్గరికే నువ్వు వచ్చావు. You're like the Pharisee who prayed to himself, "Oh God, forgive me." నువ్వు ఒక పరిసయ్యుడిలాగా, పరిసయ్యుడు తనకు తానే ప్రార్థన చేసుకున్నట్లుగా నీకు నువ్వే ప్రార్థన చేసుకున్నావు, ఓ ప్రభువా నన్ను క్షమించు. And you think you've come before God. The proof that you've come before a holy God is you're ready to go before an unholy man and ask forgiveness. కానీ నువ్వు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చాను అనుకుంటున్నావు, కానీ నిజంగా నువ్వు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చావు అంటానికి రుజువు ఏంటంటే ఒక అపవిత్రుడైన మనుషుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకుంటావు సులభంగా. So the next time you don't ask forgiveness from an unholy person whom you injured, don't imagine that God has forgiven you. He has not. ఈసారి నువ్వు గాయపరిచిన ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకోలేనట్లయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకున్నాను అని నువ్వు ఊహించుకోవద్దు. దేవుడు క్షమించడు, దేవుడు వినడు. So do your best to keep your conscience blameless before God and before men. కాబట్టి దేవుని ఎడల మనుషుల ఎడల నీ మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచడానికి నీవు అభ్యాసం చేయాలి. And this is possible because the blood of Christ has been shed on the cross for us, and we are declared righteous because of that. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఆ శిలువలో కార్చబడింది కాబట్టి ఇది సాధ్యమే. దాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం.